ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. పేదవాడు ఇంకా పేదవాడుగా మారిపోతున్నాడు, ధనవంతుడు ఇంకా ధనవంతుడిగా మారిపోతున్నాడు. మరి పేదవాళ్ళు కూడా ధనవంతులు కావాలంటే చాలా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో అదే వ్యత్యాసం అన్నమాట రిచ్ అండ్ పూర్కి. సో దీనికి సంబంధించి మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి మనం రెగ్యులర్గా వింటూ ఉన్నాం, సెక్యూర్డ్ ఫండ్స్. అయితే మ్యూచువల్ ఫండ్స్లో సిప్ అని ఉంటుంది, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో దీనికి సంబంధించి మనం డైలీ చేయొచ్చా, లేదు అంటే మంత్లీ చేయొచ్చా, అసలు రెండింటికి ఒక డిఫరెన్స్ ఏంటి, ఒకవేళ కనుక మనం డైలీ ఆర్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినట్లయితే ఇందులో ఎంత ప్రాఫిట్స్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఇవాళ మనతో పూర్తి సమాచారం చెప్పడానికి ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ గిరిబాబు గారు ఉన్నారు. సో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సార్ మనం చూస్తూ ఉన్నాం రెగ్యులర్గా సిప్ అనేది ఇప్పుడు అందరూ కూడా చేస్తూ ఉన్నారు. అండ్ యూనో అవగాహన అయితే అందరికీ ద పర్స్పెక్టివ్ మారిపోయింది. ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దాచుకోవాలి అని చెప్పి. సో ఇందులో ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నట్లయితే సెక్యూర్డ్ ఈజ్ మ్యూచువల్ ఫండ్స్. ఇందులో డైలీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, అట్ ది సేమ్ టైం మంత్లీ ఇన్వెస్ట్మెంట్, అసలు స్ట్రాటజీని ఎలా చూస్ చేసుకోవాలి అండ్ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? ఎస్ఐపి అంటే కేవలం ప్రతి నెల చేసే లేదా ఎవ్రీ మంత్ చేసే కేవలం ఇన్వెస్ట్మెంట్ ఒకటే కాదు. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ దట్ కెన్ బి డన్ ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, లేదా ఉన్నప్పుడు చేసుకుంటూ పోండి. సిస్టమాటికల్లీ మనం కనుక మన అకౌంట్లో నుంచి వెళ్తూ ఇన్వెస్ట్ అవుతూ ఉంటే దాన్ని సిప్ అంటాం. అది డైలీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది నా క్లయింట్స్ కిరాణా షాప్ వాళ్ళు ఉంటారు. అవును సార్. కిరాణా షాప్ వాళ్ళు, పెట్టి బిజినెస్ చేసేవాళ్ళు, చిన్న చిన్న బిజినెస్, వీళ్ళకు ఎంప్లాయీస్ లాగా ప్రతి నెల 1st తారీఖు 5th తారీఖు ఇట్లా ఒక శాలరీ లాగా రాదు వాళ్ళకు. వాళ్ళకు డైలీ బిజినెస్ జరుగుతుంటుంది, కొంచెం మొత్తం అకౌంట్లో పడుతూ ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకు నేను ప్రతి నెల చేయాలి అంటే నా దగ్గర ఒకసారి 20,000 రూపాయలు ఎస్ఐపి అంటే ఉండవు అకౌంట్లో. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకనే ఎస్ఐపి ఒకప్పుడు ఏంటంటే ఫండ్ హౌసెస్ ఫిజికల్గా అప్లికేషన్స్ తీసుకునేప్పుడు ప్రతి ఒక్క ఫండ్ హౌస్కి డేట్స్ ఉండేవి, స్పెసిఫైడ్ డేట్స్ వాళ్ళే పెట్టేవాళ్ళు. అది 5, 10, 15, 20 అని. కొన్ని ఫండ్ హౌసెస్ 2, 8, 6 ఇట్లా వాళ్ళకి పెట్టుకునేవాళ్ళు. నేను 2020కి ముందు ఎస్ఐపి చేసేప్పుడు అందరికీ ఫిజికల్గానే ఉండేది ఎక్కువ. అప్పుడు అప్లికేషన్ ఫామ్లో టిక్ చేసేవాళ్ళం. 2వ తారీఖు, 5వ తారీఖు, 3వ తారీఖు ఇట్లా టిక్ చేసేసి చేసేవాళ్ళం. నేను ఏం చేసేవాడిని అప్పుడు కూడా, నార్మల్గా ఒక 10,000 ఎస్ఐపి చేస్తే దానికి ఒక 3-4 ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటే ఒకవేళ ఆ 4 ఫండ్స్ కూడా ఒకే డేట్ కాకుండా డిఫరెంట్ డేట్స్ ఉండేలాగా నేను చూసుకునేవాడిని. సో అప్లికేషన్ ఫామ్, అందులో ఉన్న డేట్స్, ఏ 2 ఎస్ఐపిలు ఒక డేట్లో ఫాలో అవ్వకుండా నేను డివైడ్ చేసేవాడిని. దానివల్ల ఏమన్నా డిఫరెన్స్ ఉంటుంది? లాంగ్ రన్ లో పెద్ద డిఫరెన్స్ ఉండకపోవచ్చు, కానీ నార్మల్గా ఏంటంటే ఈ షార్ట్ టర్మ్ లో మనకు వొలటాలిటీ అని ఉంటుంది కాబట్టి మార్కెట్ ఏంటంటే ఎవ్రీ మంత్ లో చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎవ్రీ మంత్ 10th ఐఏపీ డేటా వస్తుంది, 11th 10th అట్లా వస్తుంది, జీడిపి డేటా వస్తుంది, ఎవ్రీ క్వార్టర్ యాన్యువల్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, తర్వాత కంపెనీస్ యొక్క ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, లేదా సెగ్మెంట్ వైజ్ గా డీటెయిల్స్ వస్తూ ఉంటాయి. F&O ఇప్పుడు ప్రతి వారం క్లోజింగ్ ఉంది, ఇదివరకు ప్రతి నెల ఒకసారి క్లోజింగ్ ఉండేది. ఆ క్లోజింగ్ అప్పుడు వీక్లీ వొలటాలిటీ ఉంటుంది. ఈ వొలటాలిటీని మనం ఎక్కువగా క్యాప్చర్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. అన్ని తీసుకెళ్లి ఒకే రోజు పెడితే మళ్ళీ తర్వాత సబ్సిక్వెంట్ మార్కెట్ పడుతూ ఉంటే మనం చేయలేకపోవచ్చు ఏమి. అలా కాకుండా మన డబ్బుల్ని ఇట్లా డివైడ్ చేసుకుంటే కొంత బెటర్ యావరేజ్ అవుతుంది. దీనివల్ల లాభం అయితే నష్టం మనం బాధపడకుండా భయపడకుండా. ఎగ్జాక్ట్లీ, ఇది నేను ముందు నుంచి ఫాలో అయ్యేవాడిని. ఇప్పుడు ఏం చేశారంటే ఆన్లైన్ వచ్చిన తర్వాత ప్రతి ఫండ్ హౌస్ కూడా డైలీ మీ నచ్చిన రోజు ఎస్ఐపి చేసుకోవడానికి అవకాశం ఉండేలాగా డైలీ ఎస్ఐపిస్ ఇంట్రొడ్యూస్ చేసేసారు. మీరు ఎందుకంటే ఎవ్రీ డే ఉంటుంది, మీరు ఎప్పుడైనా చేసుకోండి, కాబట్టి డైలీ కూడా చేసుకోండి. సో ఇది వచ్చిన తర్వాత చాలా అడ్వాంటేజ్ ఏమైందంటే ఇప్పుడు చిన్న బిజినెస్ పీపుల్కి ముఖ్యంగా వాళ్లకు ఎవ్రీ డే అకౌంట్లోకి వచ్చే చిన్న మొత్తాలు ఎవ్రీడే ఇన్వెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అట్లా నా దగ్గర చాలా మంది ఇన్వెస్టర్స్ డైలీ సిప్ చేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఒక క్లయింట్ డైలీ 10,000 ఇన్వెస్ట్ చేస్తాడు ఎవ్రీడే. ఎందుకంటే 3 lakhs చేస్తాడు, కానీ ఉండవు ఒకరోజు 3 lakhs. ఎందుకంటే ఆయనకు బిజినెస్ కదా, ప్లైవుడ్ బిజినెస్ ఉంటుంది. అది వాళ్ళకు క్యూఆర్ కోడ్ల ద్వారా వాళ్ళకు అదే గూగుల్ పే ద్వారా అకౌంట్ లో వేస్తూ ఉంటారు వీళ్ళు కస్టమర్స్. కనుక డైలీ క్యాష్ లో నడుస్తూ ఉంటుంది, దాన్ని అలాగే ఇన్వెస్ట్ చేస్తుంటాడు. ఒక సెలూన్ షాప్ అతను అన్నాడు, అతను కూడా డైలీ 1000 ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. సో డైలీ సెలూన్ వాళ్ళకు బిజినెస్ అవుతుంది కదా, మరి వాళ్ళు పే చేస్తారు కదా, అదంతా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే నాకు ఇది ఎప్పుడు అర్థమైందంటే, నేను అమీర్పేట్లో ఇప్పుడు కాదు, ఒక 10 years బ్యాక్, సో అమీర్పేట్, బేగం బజార్ అటువంటి ప్లేసులలో కొంతమంది షాప్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, అప్పట్లో ఉండేది ఫెసిలిటీ, ఇప్పుడు లేదు, కెనరా బ్యాంక్ వాళ్ళు ఒక ఫెసిలిటీ ఇచ్చేవాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి ఒక వ్యక్తి వచ్చి రోజు కలెక్షన్ తీసుకెళ్తాడు. ఇది రోజు 500, 1000 ఎంత తీసుకెళ్తాడు. అది తీసుకెళ్లి అతను ఎంత తీసుకెళ్ళి జమ చేస్తుంటాడు అకౌంట్లో. జమ చేసి 365 days అంటే 1 year తర్వాత ఎంత జమ అయిందో అంత పెద్ద మొత్తం ఒకసారి ఇచ్చేసేవాళ్ళు.
ఒక్క రూపాయి ఎక్స్ట్రా ఇవ్వడు, కానీ అదంతా తీసుకెళ్లి జమ చేసి ఒక పెద్ద మొత్తంలో ఇస్తాడు. చూడండి ఎంత బెస్ట్ కాన్సెప్ట్ ఇది. వాళ్ళకు ఈ చిన్న చిన్న బిజినెస్ పీపుల్ వాళ్ళకి ఒక పెద్ద మొత్తం ఒకసారి రావడం చాలా ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళు లాభం ఆశించట్లేదు, రూపాయి కూడా లాభం రాదు, వాళ్ళకు తెలుసా విషయం. ఏంటంటే వాళ్ళకు డైలీ వచ్చి ఒక 20,000-2,000 క్యాష్ తీసుకుపోయే వాళ్ళు కావాలి. అది జరుగుతోంది. ఇప్పుడు నేను వాళ్ళకి అప్రోచ్ అయినప్పుడు మీరు ఎస్ఐపి చేయండి, ఇలాగే డైలీ చేయండి అంటే మరి బ్యాంకులు ఎవరు ఇస్తారు? రోజు మేము పోవాలా బ్యాంక్ లేడానికి? కుదరదు. ఇప్పుడు అంటే యూపీఎస్ వచ్చాయి, యూపీఐ పేమెంట్ వచ్చింది, బ్యాంక్ పేమెంట్స్ వచ్చాయి. నేను చెప్పేది ఒక 5 ఏళ్ల క్రితం. అంటే ఈ ఎస్ఐపి అనేది ఎప్పటి నుంచో ఉంది. ఉన్నప్పటికీ ఇలాంటి కొన్ని రకాల డైలీ ఇన్వెస్ట్ చేయడము, లేకపోతే నచ్చినప్పుడు చేసుకోవడము, ఎనీ డే చేయడము, ఇలాంటి మన ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఎస్ఐపి బికమ్ మోర్ పాపులర్. నా ఎస్ఐపి హస్ బికమ్ ఏ ప్రోడక్ట్ అయిపోయింది మార్కెట్ లో. ఎస్ఐపి అనే పేరు చూసి ఎల్ఐసి వాళ్ళు ఎస్ఐఐపి అని ఒక పాలసీ కూడా లాంచ్ చేసేసారు. ఎందుకంటే ఎస్ఐపి వెళ్ళిపోయింది. ఇవన్నీ ఇట్లాంటి ఇన్నోవేటివ్స్ నేను ఎప్పుడో ఇంప్రూవ్మెంట్ చేస్తుండేవాడిని. ఇప్పుడు డైలీ ఎస్ఐపి కూడా వచ్చిన తర్వాత అందరికి చాలా ఈజీ కూడా అయిపోయింది. సో నేను ఏంటంటే నాకు డబ్బులు ఉన్నప్పుడు చేయక్కర్లేదు, ఎప్పుడైనా చేయొచ్చు అంటే చేయొచ్చు, డైలీ చేసుకోవచ్చు. మీరు చెప్పినట్లు ఇట్ షోస్ దట్ మంచి రిటర్న్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా డైలీ వేజెస్ వాళ్ళకి అయితే ది బెస్ట్ అని చెప్పాలి. డైలీ చేయాలనుకుంటే, లేదంటే మంత్లీ సాలరీ వచ్చే వాళ్ళైతే మంత్లీ పెట్టుకోవచ్చు. అది ఎలా ఉంటుంది. సో ఇప్పుడు మరి వీళ్ళు ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది? ఏమైనా బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ మీరు చెప్పగలరా? ఇప్పుడు నార్మల్గా మనము ఒక డాక్టర్ దగ్గర, డాక్టర్ నాకు ఒక బెస్ట్ మెడిసిన్ ఇవ్వండి అని అడుగుతామా? అఫ్ కోర్స్ నో, అడగం కదా. ఏమడుగుతాం? ఫస్ట్ మన సమస్య అంటే చెప్తాం. చెప్పిన తర్వాత సమస్య తీర్చడం కోసం ఎటువంటి మెడిసిన్ ఇస్తే మీకు సూటబుల్ అవుతుంది, ఇంజెక్షనా, సిరంజా, లేకపోతే క్యాప్సూల్సా, టాబ్లెట్సా, లేదా సర్జరీయా, డాక్టర్ విల్ డిసైడ్. ఆ డాక్టర్ డిసైడ్ చేసిన తర్వాత ఆ ప్రకారం ట్రీట్మెంట్ జరుగుద్ది. అంటే అక్కడ ఏం జరుగుతుంది, మన సమస్యకు తగ్గట్టుగా, అనారోగ్యం తగ్గట్టుగా వైద్యం చేస్తున్నారు. అంతేగాని నాకు చాలా మంది ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నాకు బెస్ట్ మ్యూచువల్ ఫండ్ చెప్పండి, నాకు ఒక 5 మ్యూచువల్ ఫండ్ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీ ప్రశ్న ద్వారా బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అనేది ఎప్పుడు ఉండదు, ఓన్లీ సూటబుల్ మ్యూచువల్ ఫండే ఉంటది. మీరు కావాలంటే నేను ఒక ఎక్సర్సైజ్ చేసా, చెప్తాను. మీరు చాట్‌జిపిటికి వెళ్ళండి, వెళ్ళి వాట్ ఆర్ ద బెస్ట్ ఫండ్స్ ఇన్ 2016 కొట్టండి, వాట్ ఆర్ ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ 2018 కొట్టండి, బెస్ట్ మ్యూచువల్ ఫండ్ 2020 కొట్టండి, బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఇన్ 2022 కొట్టండి, బెస్ట్ మ్యూచువల్ ఫండ్ టుడే కొట్టండి. మాక్సిమం మీకు 1 లేక 2 ఫండ్స్ మించి రికరింగ్ కావాలి. ఇప్పుడు కొడితే ఒకలాగా వస్తాయి, అవే 2022 కొడితే ఇంకోలాగా వస్తాయి, ఇంకో ఫండ్స్ వస్తాయి. అంటే మరి లేవా? ఉన్నాయి. అంటే నేను ఈ డేట్స్ ఎందుకు చెప్తున్నా అంటే 16లో డిమానిటైజేషన్ బిగ్ ఫాల్, 18లో కార్పొరేట్ ట్యాక్స్ కట్టు, తర్వాత ఎల్టీసీజీ ఎస్టీసీజీ ఇంట్రొడ్యూస్ చేశారు, బిగ్ ఫాల్. తర్వాత 2020 కోవిడ్ ఫాల్, 22 రష్యా ఉక్రెయిన్ ఫాల్, 25 కరెంట్. మరి అన్ని ఫాల్స్ అవుతున్నప్పుడు ఇవాళ చెప్పిన ఫండ్స్ 10 ఏళ్ల క్రితం లేవే, 8 ఏళ్ల క్రితం లేవా? ఉన్నాయి, కానీ అప్పుడు సజెస్ట్ చేయలేదు సిస్టమ్. అంటే చాట్‌జిపిటి కూడా సజెస్ట్ చేయలేదు. బెస్ట్ మనం ఎట్లా చెప్పగలం? అంటే ఆ రోజుకు ఉన్న పర్ఫార్మెన్స్ బట్టి ఇవి బాగా పర్ఫార్మ్ చేశాయి అని మాత్రమే చెప్తాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీకు ఒక ల్యాండ్ కొనాలి, టార్గెట్ మీది. ఆ ల్యాండ్ కొనాలి అంటే ఆల్రెడీ గచ్చిబౌలి ఏరియాలో బాగా పెరిగింది, మాదాపూర్, కొండాపూర్ ఇవి బాగా పెరిగాయి, కనుక వెళ్ళి కొనండి అంటే మీరు కొంటారా? కొనం. ఎందుకు కొనరు? ఎందుకు కొనమంటే ఆల్రెడీ ప్రైస్ ఎక్కువ ఉంది, రైజ్ ఎక్కువైపోయినాయి, అక్కడ సాచురేషన్కి వచ్చేసింది. ఇక్కడ కాదు, నేను అలాంటి మరో గచ్చిబౌలి, మరో కొండాపూర్, మరో మాదాపూర్ కావాలి అంటే నేను ఔటర్ రింగ్ రోడ్కి వెళ్తా, RRR దగ్గరికి వెళ్తా, లేకపోతే గట్ దగ్గరికి వెళ్తా అని ఆలోచిస్తారు. ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి కదా. మీరు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అప్రోచ్ చేయాలనుకోండి, ఇక్కడ రైల్వే స్టేషన్ వస్తుంది, లేకపోతే ఇక్కడ పలానా డెవలప్మెంట్ వస్తుంది, లేదా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వస్తుంది, లేకపోతే హైటెక్ సిటీ లాంటి ఇంకొక ప్రభుత్వం ప్రపోజ్ చేస్తుంది, లేక 3 లైన్ రోడ్ వస్తుంది, ఏవో డెవలప్మెంట్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ చెప్తారు. అంటే ఇక్కడ కొంటే ఆ ఫ్యూచర్ వచ్చే డెవలప్మెంట్ ప్రకారంగా నా ల్యాండ్ పెరుగుద్ది అనే ఉద్దేశమే కదా మీది. మరి అది మీరు మ్యూచువల్ ఫండ్కి వచ్చేప్పటికి గతంలో ఏం పెరిగాయి, గతంలో ఏం పర్ఫార్మ్ చేసేవి, గతంలో ఏం వచ్చినాయని చూస్తే మళ్ళీ జరుగుతాయి అవి. సో ఆ మిత్ని అడగటం ఆపేసేయాలంటారు. ఎగ్జాక్ట్లీ. నేను రీజన్ చెప్తాను ఎందుకు ఆపాలో. ఇప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్ పెరగడానికి కారణం ఏంటి? దాంట్లో ఉన్న అండర్లైయింగ్ స్టాక్స్. ఆ స్టాక్స్ అనేవి గత 5 ఏళ్ల క్రితమో 3 ఏళ్ల క్రితమో ఉన్న వాల్యుయేషన్ ప్రకారం పెరిగాయి. మళ్ళీ ఇవే స్టాక్స్ పెరుగుతాయా? తెలియదు. మళ్ళీ ఇంకోటి, ఫండ్ మీద ఇవే స్టాక్స్ ఉంచుతాడా? తెలియదు. అసలు ఆ ఫండ్ మేనేజర్ ఆ ఫండ్కి మేనేజ్ చేస్తున్నాడా, మారిపోయాడా? తెలియదు. మారిపోతుంటారు ఫండ్ మేనేజర్స్ కూడా, చాలా ఫ్రీక్వెంట్గా మారిపోతూ ఉంటారు. వాళ్ళకు కూడా జాబ్ చేంజ్ చేస్తుంటారు కదా, వాళ్ళు కెరియర్ పర్సూ చేస్తుంటారు, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ మార్కెట్ డైనమిక్స్ మారిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 5 years బ్యాక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక బ్యాంకింగ్ ఫండ్ బాగా పెరిగింది. ఎందుకంటే 4-5 years బ్యాక్ బ్యాంకింగ్ ఇండెక్స్ తక్కువ ఉండే, పెరిగింది, పర్ఫామ్ చేశాయి. మళ్ళీ ఆ ఫండ్ పెరుగుతుందా? తెలియదు. దీనికి మీరు క్లాసిక్ ఎగ్జాంపుల్ 2024లో డిఫెన్స్ ఫండ్స్, PSU ఫండ్స్, తర్వాత కొన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమాటిక్ ఫండ్స్ పిచ్చిగా వచ్చేసినాయి. ఎందుకంటే అంతకు 3 ఏళ్ల క్రితము ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్, PSUలు బాగా పెరిగాయి. అవి చూసి
కొత్త ఫండ్స్ వాళ్ళందరూ లాంచ్ చేస్తూ పోయారు. పెరిగిపోయేసరికి ఏ ఫండ్ చూడండి అంతెందుకు, కొంతమంది మన యూట్యూబ్లో వీడియోస్ కూడా చేశారు, పలానా SBI PSU ఫండ్ ఇంత పెరిగింది, ఇది మళ్ళీ ఇట్లా ఇంత పెరుగుద్ది, లెక్కేసుకోండి నేను చెప్తున్నాను, ఇంత పెడితే ఈ ఫండ్లు ఇంత వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంత వస్తుందని చెప్తుంటారు. వాళ్ళు గట్టిగా చెప్తుంటాం అలా పాస్ట్ పర్ఫార్మెన్స్ని దట్టు థీమాటిక్ ఫండ్స్లో అస్సలు మనం అసెస్ చేయకూడదు. ఎందుకంటే మీరు థీమాటిక్ ఫండ్ PSU ఫర్ ఎగ్జాంపుల్ గత 20 ఏళ్ల చరిత్ర చూడండి, 2004-05 నుంచే ఉంది SBI PSU ఫండ్, 2020 వరకు అది 10 రూపాయలే ఉంది. ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు అది 0 రిటర్న్ ఇచ్చింది. కానీ 2020 తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఇండియాలో PSUలు చాలా ర్యాలీ అయినాయి. దానికి గల కారణాలు వేరే ఉంటే మనకు అవసరం లేదు. ఇప్పుడు ఆ ర్యాలీ అయిన 3 సంవత్సరాలు చూసి చాలా ఫండ్ హౌజెస్ PSU ఫండ్స్ తీసుకొచ్చాయి. కనుక ఈ PSU ఫండ్ 3 ఏళ్ళు 2 ఏళ్ళలో పెరిగిందని అందరు చూసి 2024లో ప్రతి యాప్ DIY ఉంటారు కదా, డూ ఇట్ యువర్ సెల్ఫ్ ఇన్వెస్టర్స్, డైరెక్ట్ ఇన్వెస్టర్స్ అందరు కూడా ఆ ఫండ్స్ పెరిగాయి అని చెప్పేసి అది ఇన్వెస్ట్ చేయడం. మళ్ళీ అవన్నీ వాళ్ళు చూస్తే మొత్తము 30% ఫాల్, 40% ఫాల్ చేతి కాల్చుకున్నారు. ఇదంతా బెస్ట్ మ్యూచువల్ ఫండ్ బాగా ఏం పెరిగాయి చూసి ఇన్వెస్ట్ చేసి చేతులు కాల్చుకున్న వాళ్ళు వీళ్ళంతా. కనుక నాకు ఎవరైనా ఫోన్ చేసి బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అంటే ఇదే ప్రశ్న ఇస్తా. ఒక మెడికల్ షాప్కి వెళ్ళి నాకు ఒక బెస్ట్ మెడిసిన్ ఇవ్వండి అంటారు. అంటే చెడ్డ మెడిసిన్ ఉంటుందా? ఉండదు కదా. సో దెర్ కుడ్ నాట్ బి బెస్ట్ మెడిసిన్, దెర్ కుడ్ నాట్ బి బెస్ట్ ఫండ్ ఫర్ ద టైమ్. ఇప్పుడు స్మాల్ క్యాప్ మే బి సూటబుల్ ఫర్ ద యంగ్ గర్ల్, బట్ సేమ్ స్మాల్ క్యాప్ నాట్ సూటబుల్ ఫర్ ఎ ఓల్డ్ పర్సన్. కనుక అందరికీ ఒకేలాంటి వైద్యం చేయకూడదు కదా. సో బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఉండదు. అండ్ ఇంకొకటి, ఈ మ్యూచువల్ ఫండ్ అనేది మీరు ఇంతకుముందు డైలీ సిప్ గురించి అడిగారు కదా, నా దృష్టిలో SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ కాదు. SIP అంటే స్లీప్ ఇన్ పీస్. స్లీప్ ఇన్ పీస్. మీరు ప్రశాంతంగా శాంతంగా నిద్రపోవచ్చు. ఆ సిప్ నడుస్తూ ఉంటుంది, డెఫినెట్లీ డబ్బులు ఇస్తాయి మీకు ఒక పీరియడ్ తర్వాత. ఎంత పీరియడ్? 5 years 10 years ఉండండి. అంతేగాని పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి దాంట్లో ఇన్వెస్ట్ చేసి విన్నర్స్ రొటేట్, గుర్తుపెట్టుకోండి, విన్నర్స్ ఆల్వేస్ రొటేట్. గతంలో పెరిగిన సెక్టార్ మళ్ళీ పెరగదు, గతంలో పెరిగిన స్టాక్స్ మళ్ళీ పెరగవు. గతంలో లాస్ట్ 1 year గోల్డ్ చూసి పెరిగింది కదా, గోల్డ్ చరిత్రలో గత 30 ఏళ్లలో ఎప్పుడు ఒక సంవత్సరంలో 40% గోల్డ్ పెరిగిన సందర్భం లేదు. 1 yearలో పెరిగింది. 2024 మిడ్లో 65,000, ఇప్పుడు 1 lakh. అంటే 40,000 పెరిగింది అంటే గోల్డ్, అది టూ మచ్ రిటర్న్. అది చూసి అందరు గోల్డ్ వెనకబడుతున్నారు. మళ్ళీ పెరుగుద్దా? అట్లా 30 ఏళ్లలో జరిగింది ఒకసారి జరిగితే మళ్ళీ జరుగుద్దా? తెలీదు. నేను జరగదని చెప్పను, జరుగుద్దని చెప్పను. కనుక అలా పాస్ పర్ఫార్మెన్స్ చూడొద్దు. ఎస్, గోల్డ్ మీకు కొనాల్సిన అవసరం ఉంటే ఇప్పుడు ఫిజికల్గా కొనుక్కోండి. లేదు ఇప్పుడు కాదు, నేను మా పాప పెళ్లి కోసం ఎప్పుడో 10 ఏళ్ళకి కొంటా అంటే గోల్డ్ ఫండ్స్ పెట్టుకోండి. అంతేగాని అవసరం మనల్ని పనిచేయించాలి కానీ పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి మనము ట్రాప్లో పడొద్దు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కువ మంది నష్టపోయిన ఒక ఫండ్ ఉంది, ఇండియాది కాదు, ఫారిన్ ఫండ్ చెప్తాను. అయితే ఆ ఫండ్ యొక్క ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. ఇప్పటి వరకు 3 సంవత్సరాలలో 4 రెట్లు పెరిగిన ఫండ్ కూడా అదే, వాన్గార్డ్ ఫండ్. US లో ఉంటుంది. అది 3 years లో 4 times పెరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ లాస్ అయిన ఫండ్ కూడా అదే. ఎందుకంటే అందరు కూడా ఆ 4 years లో ఏదైతే ఆ ఫండ్ పర్ఫామ్ చేసిందో 3x 3 times 4 times మల్టిపుల్ అయిందో అది చూసి అక్కడ ఎంటర్ అయ్యారు. తర్వాత ఏమైంది? మొత్తం పడిపోయింది కదా, అందరు నష్టపోయారు. సో హైయెస్ట్ నష్టపోయిన ఫండ్ అదే, ఇన్వెస్టర్స్ నష్టపోయిన ఫండ్ అదే, ఒక 4 years లో 3 times అయిన ఫండ్ కూడా అదే. సో అంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ చూడకూడదు. అలా చూసి ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి అందరు ఇన్వెస్టర్స్ దే బై ఎట్ లో బదులు బై ఎట్ హై, సెల్ ఎట్ హై బదులు సెల్ ఎట్ లో. అంటే కింద ఉన్నప్పుడు కొనుక్కోవాలి, పైన అమ్మాలి. ఇది వారన్ బఫెట్ సూత్రం, ఎవరి సూత్రమైనా. రివర్స్ చేస్తారు వాళ్ళు. బాగా పెరిగింది కొంటారు, బాగా తగ్గాక అమ్ముతారు. ఎందుకంటే ఇది పెట్టాను పెరగట్లేదు, ఇది పెరగట్లేదు అని చెప్పేసి అసహనం ఫీల్ అయిపోయి అమ్మేస్తారు. అసలు మనం ఎప్పుడు కూడా ఫండ్ని పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్వెస్టే చేయకూడదు. మీ గోల్ బేస్డ్ ఇన్వెస్ట్ చేయాలి, నీడ్ బేస్డ్, రిక్వైర్మెంట్ బేస్డ్. మీరు వాళ్ళు ఎంటర్ అయ్యేటప్పుడే ఎగ్జిట్ ప్లాన్ పెట్టుకోవాలి. మీరు కైండ్ ఆఫ్ 10 years or 15 years వాట్ ఎవర్ ఇట్ మే బి, గోల్ కి అసైన్ చేసుకోవాలి. దీన్ని అసైన్ చేసుకుని ఆ గోల్ రీచ్ అయినప్పుడు మీ ఫండ్ సెల్ చేయండి, లేదా సెల్ చేసేసి డబ్బులు తీసుకొని మీ గోల్ యూజ్ చేసుకోండి. లుక్ ఎట్ ద గోల్, కాన్సంట్రేట్ ఆన్ యువర్ డెస్టినీ, నాట్ ద జర్నీ. దిస్ హ్యాపెన్స్ ఓన్లీ త్రూ అడ్వైజర్స్. అదే సొంతంగా చేసుకుంటే మన ఓన్ థాట్ ప్రాసెస్ వచ్చేస్తుంది. సో మనల్ని మనం సెల్ఫ్ కంట్రోల్ చేసుకోలేము. సో ద రోల్ ఆఫ్ అడ్వైజర్ ఇస్ టు కంట్రోల్ ది ఎమోషన్స్ ఆఫ్ ద క్లయింట్, నాట్ ది మార్కెట్. సో మీ గోల్ వైపు నడిపించే ఒక మెంటర్, ఒక టీచర్, ఒక గైడ్, ఒక ఫ్రెండ్, ఒక డ్రైవర్ లాంటి వాళ్ళు. అంతేగాని నార్మల్గా మనం సొంతంగా కనుక నేను చేసుకుని ఎమోషన్స్ నేను కంట్రోల్ చేసుకుంటా అంటే ఇప్పటి ప్రతి ఒక్కళ్ళు కరోడ్పతి అవుతుండే కదా. కనుక బెస్ట్ ఫండ్స్ ఉండవు, ఓన్లీ సూటబుల్ ఫండ్స్ ఉంటాయి. అలాగే SIP మంత్లీ, డైలీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో యూ కెన్ హ్యావ్ ఎ స్లీప్ ఇన్ పీస్. ఓకే, ఫైన్ సార్, సూపర్, నైస్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో గైస్, మీ అందరికీ అర్థమైంది కదా, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం మనం పెట్టుబడి పెట్టేటువంటి ఫండ్స్ అనమాట. ఇందులో భాగంగా మీరు డైలీ పెట్టుకోవచ్చు, అట్ ది సేమ్ టైం మంత్లీ కూడా పెట్టుకోవచ్చు. సో కాకపోతే సార్ అని చెప్తూ ఉన్నారంటే
బెస్ట్ ఏది అంటే, సో బెస్ట్ అనేది ఉండదు, సూటబుల్ మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. సో ఇందులో ఎంత అర్థం ఉందో చూడండి. చాలా మంది కూడాను ఇది బెస్ట్ అంటే అందులో కళ్ళు మూసుకొని ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక సినిమాలో ఒక హీరోయిన్ ఒక చీర కట్టుకుంది, బాగుంది అని చెప్పేసి ఆ హీరోయిన్ పేరుతోటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అనుష్క శారీస్ అని ఇంకేదో కాజోల్ శారీస్ అమ్ముతారు. అది కాజోల్ అనుష్క వాళ్ళు కట్టిన చీర తీసుకొచ్చి మీ వైఫ్కి ఇస్తే అది సేమ్ ఉండకపోవచ్చు కదా, రవ్వకపోవచ్చు కదా. కానీ అది కాజోల్కి బాగుంటుంది, అనుష్కకు బాగుంటుంది. మన వైఫ్ అలా ఉండకపోవచ్చు కదా, ఆ హైట్, ఆ పర్సనాలిటీ, ఆ ఫిజిక్, ఆ కాంప్లెక్స్ ఉండదు కదా. సో వాళ్ళని ఇమిటేట్ చేయొద్దు. చిరంజీవి ఒక సినిమా డ్రెస్ వేసుకుంటే చిరంజీవి సూటబుల్, అది చూసి ఇమిటేట్ చేస్తే మనం సూటబుల్ కాకపోవచ్చు. చిరంజీవి హైట్, వెయిట్, పర్సనాలిటీ అది డిఫరెంట్ కనుక ఎప్పుడు కూడా ఇమిటేట్ చేయకూడదు ఇన్వెస్ట్మెంట్ లో పర్టికులర్ గా. కానీ అందరు చేసే పని ఏంటంటే మా పక్క ఫ్రెండ్ ఏం పెట్టాడు, మా పక్క బంధువులు ఏం పెట్టారు, ఇంటి పక్క నైబర్ ఏం పెట్టాడు, కొలీగ్ ఏం పెట్టాడు, ఇవి చూసి పెడుతూ ఉంటారు. వాళ్ళ రిస్క్ అపెటైట్ వేరు, వాళ్ళ ఆలోచన వేరు, వాళ్ళ రిక్వైర్మెంట్ నీడ్ గోల్స్ అన్ని వేరు, మన రిక్వైర్మెంట్ నీడ్ గోల్స్ వేరు, అపెటైట్ వేరు. సో యూ డూ యువర్ సెల్ఫ్ అనాలిసిస్, లేదంటే ఫాలో అన్ అడ్వైజర్, యుల్ గెట్ ఇట్. అలాగే చేయాలి. ఓకే, యా. సో అర్థమైంది కదా, మరి సూటబుల్ ఫండ్స్ మాత్రమే ఉంటాయి. అకార్డింగ్ టు యువర్ రిస్క్ అపెటైట్ మీద మాత్రమే మీరు పెట్టుబడి పెట్టుకోండి. లాంగ్ టర్మ్ గోల్స్ లాగా మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని తర్వాత మాత్రమే మీరు పెట్టుబడి పెట్టుకోండి అని చెప్పి గిరిబాబు గారు చెప్పడం జరిగింది. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాము ఎట్ ది సేమ్ టైం. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.